ఎక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ చప్పుడు పడితే ఆ చప్పుడు చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ప్రవర్తించడం, అసలు వాళ్ళకి ఆ యోగ్యత లేనివాళ్ళు అని గుర్తు. కనుక దోస్తట సంస్పాలనమాచరించి ఆయన రెండు భుజాలు కొట్టుకున్నాడు. అంటే హేళగా లీల చేస్తాను, నీ శక్తిని నేనేం పట్టించుకునేవాడిని కాను, ఇంతమందిని భయపెట్టేవేమో, నువ్వు నన్ను భయపెట్టగలిగిన వాడివి కావు. ఇది చెప్పడానికి దోస్తట సంస్పాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి, అబ్బో ఏమి పదాలు పడతాయో. పోతనగారికి మహానుభావుడు, సరస్వతి స్వాధీనుడు, శారదానుగ్రహం పొందిన మహానుభావుడు. చరణద్వంద్వంబు గీలించి ఆ రెండు పాదాలు బాగా తొక్కిపెట్టి తత్కుటశాఖాగ్రమ మీద నుండి ఉరికెన్. దూకేటటువంటి వాడు ఒక్కసారి కొమ్మ మించి దేవుణ్ణి తలుచుకుంటూ దూకేశాడు అనుకోండి, వాడి శరీరం విడిచిపెట్టేయడానికి దూకేస్తున్నాడని గుర్తు. మంచి ఉత్సాహంతో దూకుతున్నటువంటి వాడు ఆ కొమ్మని బాగా ఊపి 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 ఒక్కసారి దూకాడు అనుకోండి, వాడు ఏ ఈతో కొట్టడానికి సంతోషంతో దూకుతున్నాడని గుర్తు. అందుకని తత్కుటశాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. సింహంబు అన్న మాటలోనే తెలుస్తుంది. ఇక ఆ శౌర్యమునకు ఎదురు లేదు. దాని ముందు ఇక ఏ ప్రాణి నిలబడగలిగినటువంటి సమర్థత ఉండదు. సింహానికి ఆ లక్షణం ఉంటుంది, దాని వాసన చాలు, దాని వెంట్రుకల్లోంచి వచ్చే వాసనకి పారిపోతాయి జంతువులు. కాబట్టి గోపాల సింహంబు అండంలోనే కాళీయుడు అణిగిపోతాడు అని గుర్తు. తత్కుటశాఖాగ్రమ మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం బనూనంబుగన్. ఆ సరస్సులో గుబగుబ గుబగుబ నీళ్లు పైకొచ్చేటట్టుగా, దిక్కులన్నిటికీ కూడా ధ్వని వినపడేటట్టుగా దూకి ఆ ఈత కొడుతూ జలక్రీడలు ఆడుతున్నాడు. ఆడుతుంటే చూశాడు, లోపల కాళీయుడు పడుకునున్నాడు, కాళీయుని భార్యలున్నారు, కాళీయుని బిడ్డలున్నారు. ముందు అహంకార స్పర్శ అని ఒకటి ఉంటుంది. ఆ అహంకార స్పర్శ అన్నిటికన్నా ప్రమాదహేతు. వచ్చిన వాళ్ళు ఎవరు అని అడగడం వేరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు దూకాడు అని కనుక్కోవడం వేరు, నేనుండగా ఎలా దూకాడు అండం వేరు. అదే అహంకారం. రావణాసురుడు మాట్లాడినా అలాగే ఉంటుంది రామాయణంలో. అందుకని నేను ఇక్కడ ఉన్నానని తెలిసి కూడా ఎవడు వచ్చి దూకినవాడు అని ఆయన ఒక్కసారి 101 పడగలు కాళీయుడికి 101 పడగలతో పైకి లేచాడు. ఆడుకుంటున్నాడు కృష్ణుడు ఆ నీళ్లలో. ఆయన బ్రతికించినటువంటి గోపాల బాలురే యమునా నది ఒడ్డున నిలబడి చూస్తున్నారు. వాళ్ళకి ఇందులో మనం దూకితే చచ్చిపోయాం, కృష్ణుడు బతికించాడని వాళ్ళకి తెలియదు. కృష్ణుడు ఆడుతున్నాడు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి సంతోషం. ఏమండి, జలక్రీడలకు ఒక లక్షణం ఉంటుంది. సాధారణంగా పిల్లల విషయంలో మీరు చూశారో లేదో, ఒకడు దూకాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు అందరూ దూకుతారు. మరి మిగిలిన వాళ్ళు దూకరా? మరి వాళ్ళకి దూకాలని బుద్ధి పుట్టాలిగా. మరి వాళ్ళు ఎందుకు దూకలా? వాళ్ళంత బుద్ధిగా ఒడ్డుని ఎందుకున్నారు? చచ్చి బతికామని తెలియనప్పుడు వాళ్ళు ఒడ్డుని ఎందుకున్నారు? కృష్ణుడు ఒక్కడే ఆడుతుంటే వాళ్ళు చూస్తూ ఎందుకు కూర్చున్నారు? అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భగవత్ శక్తి యొక్క ప్రధాన లక్షణం ఏమి అంటే బుద్ధి ప్రచోదనము. అందుకే మీరు ఏ పూజ చేశారన్న దాంతో సంబంధం ఉండదు. చిట్ట చివర లఘుగాయత్రి చెప్పినప్పుడు అడిగేది ఏది అంటే ప్రచోదయాత్. అప్పటి కృష్ణుడితో పాటు దూకితే ప్రమాదం. అందుకని కృష్ణుడు దూకితే మనం దూకక్కర్లేదు, ఆయన ఆడుతుంటే మనం చూద్దామని వాళ్ళకి బుద్ధి పుట్టేట్టు చేసినవాడు ఆయనే అని గుర్తు. అందుకు దూకరు. కాబట్టి పిల్లలు అలా ఉన్నారు, ఆయన లోపలికి దూకాడు. లోపలికి దూకి ఆడుతున్నాడు. చూశాడు కాళీయుడు. 101 పడగలు విప్పి కాట్లు వేశాడు. కాట్లు వేసి తన శరీరంతో చుట్టేశాడు. పాముకో లక్షణం ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. పాము శత్రుప్రాణి యొక్క శరీరాన్ని తన శరీరంతో చుట్టేస్తుంది. చుట్టి కాలు చెయ్యి కదలకుండా పీడిస్తుంది నొక్కి. అలా చుట్టేశాడు ఆయన శరీరాన్ని అంతటిని. చిన్నవాడండి కృష్ణుడు, అప్పటికి రూపం అంతే. చుట్టేసి కాట్లు వేశాడు. ఆయన వెలవెలపోయినటువంటి శరీరాన్ని పొందినవాడై ఆ పాము యొక్క కట్ల మధ్యలో ఇరికిపోయి తనని తాను ఆ కాళీయుని శరీరము నుంచి విడుదల చేసుకోని శక్తిహీనుడిగా కనపడుతూ నీటి మీద తేలిపోయాడు. తేలిపోతే ఇప్పుడు ఈ ఒడ్డున నిలబడిన పిల్లలందరూ పెద్ద గగ్గోలు చేశారు. అయ్య బాబోయ్, కృష్ణుడికి ఆపదొచ్చింది, కృష్ణుడంటే ఏదైనా చేస్తాడని వాళ్ళ నమ్మకం. కృష్ణుణ్ణి పాము చుట్టేసింది, కృష్ణుణ్ణి పాము కరిచేసింది. వీళ్ళు అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోపకాంతలకి చెప్పారు. ఆ గబగబా యశోద బయలుదేరింది, గోపకాంతలు బయలుదేరు, గోపాల బాలురు బయలుదేరారు, అందరూ వచ్చారు. వచ్చి చూశారు, అంత పెద్ద పాము
చుట్టేసి ఉంది కాట్లు వేస్తూ. చూస్తాడు కృష్ణుడు, నేను కావాలన్నవాడు ఉన్నాడా, అక్కర్లేదులే అనేవాడు ఉన్నాడా అని చూస్తాడు. ఈశ్వరుడి యందు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, ఆయన కావాలి అని అడిగేవాడు ఎవరైనా ఒకడుంటే, ఒక అడుగు ముందుకు ఎవడైనా వేసేవాడు ఉంటే ఆయన పరుగు పరుగునొచ్చి కౌగిలించుకుంటాడు. పుట్టినే నోటితో అని లోపల ఆ భావన ఏం లేదనుకోండి, ఆయన కూడా అంతే నిర్లిప్తంగా ఉంటాడు. ఆయన ఒక పరీక్ష చేసి చూశాడు, వీళ్ళకి నేను ఎంత కావాలి అసలు అని చూశాడు. చూసావా ఈ బాబా ఇప్పుడు అక్కడి నుంచి దూకి ఒడ్డుకు వచ్చిందంటే లేనిపోని కూడా దూరంగా పోతానండి అంటారా అని చూశాడు. వాళ్ళు వచ్చి అన్నారు, పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కరచి కుర్రా, నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింపమేము నేరము తండ్రి అన్నారు. అయ్యయ్యో, పాము నిన్నెందుకు కరిచింది, ఆ పాము మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోను, మేము చచ్చిపోయినా నువ్వు బతికిస్తావు, నీకు ఆపదొస్తే మేము బతికించలే. మాటలో మర్యాద అని ఒకటి ఉంటుంది. మర్యాదానాంచలోకస్య కర్త కారయితాచ సహా అంటాడు రామాయణంలో స్వామి హనుమ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ. వాక్కునందు మర్యాద, ప్రవర్తన యందు మర్యాద. అందుకే పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కొరచె కుర్ర, నిమ్మి కలిగి నీవుండిన మమ్మున్ రక్షింతువు, నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. నాయనా, నువ్వు కులాసాగా ఉంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తావు, నీకే ఆపదొస్తే మమ్మల్ని రక్షించేవాడెవరు, మేము ఉండి లేనట్టే. అందుకని నీకు ఆపదొచ్చి నువ్వు పావు చేత గ్రసింపబడుతుంటే మేమిలా చూస్తూ ఊరుకుని, నువ్వు పావు చేత గ్రసింపబడిన తరువాత మేము ఇంటికి వెళ్ళలేము, మాకు అక్కర్లేదు ఈ శరీరాలు, నువ్వు లేకుండా మేము బ్రతకం, కాబట్టి మేము కూడా శరీరాలు వదిలేస్తామని వాళ్ళు ఇప్పుడు దిగుతున్నారు. అంటే వాళ్ళకి పూనిక, కృష్ణుడు కావాలన్న పూనిక ఏమిటో చూశాడు ఆయన. నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. మేము నిన్నెక్కడ రక్షించుకోగలం, కాబట్టి మేము కూడా శరీరాన్ని వదిలిపెట్టేస్తాం అని వాళ్ళందరూ యములలో దిగిపోతున్నారు. వీళ్ళకి నేను కావాలి అని తనని తాను దక్కించుకుంటాడు తప్పించి ఈశ్వరుణ్ణి మనం దక్కించుకోం. ఈశ్వరుడు మనకి దక్కుతాడు, ఇది తేడా. ఏదో నేను ఇది దక్కించుకున్నానండి అంటే అర్థం ఉంది, ఈశ్వరుణ్ణి దక్కించుకోవడం నా చేతిలో ఉండదు, ఈశ్వరుడు నాకు దక్కుతాడు, అది ఆయన చేతిలో ఉంటుంది తప్పించి ఆయన నాకు దక్కేవాడు కాడు. అందుకే దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గనౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చైతిహాస సంతర్కన స్మృతిపురాణి పురస్సరాణి అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం. అమ్మవారిని దర్శనం చేయడం మన చేతిలో ఉండదు, అమ్మవారు దర్శనం ఇవ్వడం ఆవిడ చేతిలో ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.